నా మీద సరే ఇంతకుముందు చాలా కేసులు పోలీసు వారు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్లుగా. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇంకా ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయనటువంటి నేపథ్యం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే సుమారుగా నా మీద ఎన్ని కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యాయో బహుశా పోలీస్ వారికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఒకే నేరం మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసినటువంటి అరుదైనటువంటి సంఘటన. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది ఒకే నేరం మీద ఒక కేసు మాత్రమే రిజిస్టర్ చేయాలి అని. కానీ ఒకే నేరారోపణ మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి నన్ను వేధించాలి, భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉంటున్నానని, సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తున్నానని కూడా నా మీద కేసులు పెడుతున్నారు. దానికి తాజా ఉదాహరణ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి ఒక వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు నా మీద కేసు పెట్టారు. ఒక కేసు కాదు, 2 కేసులు పెట్టారు. సిఐడి ఒక కేసు పెట్టింది, గుంటూరు పోలీసులు ఒక కేసు పెట్టారు. ఒకే నేరారోపణ మీద 2 కేసులు పెట్టారు. వాటిని కోర్టులో ఛాలెంజ్ చేశాను. కోర్టు వారు దానిలో అరెస్ట్ చేయొద్దని విచారించమని మాత్రం కోర్టు వారు పోలీసులకు ఆదేశించారు. అయితే లేటెస్ట్గా నేను ఇప్పుడు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే నిన్నగాక మొన్న ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది ఎక్కడ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 478/26 23వ తారీఖు ఆగస్టు నెలలో ఒక కేసు బుక్ చేశారు. ఇది చాలా చిత్రమైనటువంటి కేసు. నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు యాక్టివ్గా ఉండి ప్రజలకు నా అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచేదానికి నేను నిరంతరం పనిచేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే నా యూట్యూబ్ ఛానల్లో అంబటి రాంబాబు అఫీషియల్ అనే ఛానల్లో నేను నా ప్రసంగాలు, కొన్ని సందర్భాల్లో నా పాటలు దానిలో నేను పోస్ట్ చేస్తాను. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కావాల్సిన వాళ్ళు చూస్తారు. దీనిలో రీసెంట్గా నేను ఒక పాటని పోస్ట్ చేశాను. ఆ పాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది వెన్నుపోటు పార్టీ అని, ఆ వెన్నుపోటు పార్టీ అనేక మందికి వెన్నుపోటు పొడిచిందని, తన బంధువులకు పొడిచిందని, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందని, వారి బంధువులందరికీ వెన్నుపోటు పొడవడంతో పాటుగా ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచింది, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది. ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నింటినీ కూడా మంట కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేది నేను రీసెంట్గా ఏఐలో ఒక పాటని పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఎందుకు పోస్ట్ చేశాను, కారణం ఏమిటి అంటే ఇది ప్రతి విమర్శ తప్ప విమర్శ కాదు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పార్టీని వెన్నుపోటు పార్టీ అనడం అనేది చాలా సహజమైనటువంటి అంశం, నేను కొత్తగా చెప్తున్నటువంటి అంశం కూడా కాదు. ఎందుకు పోస్ట్ చేశానంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడ్డా సరే ఇది గొడ్డల పార్టీ, ఇది హింసా పార్టీ అని ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన పేలుతూ ఉన్నారు. ఆయనే కాదు, ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు, మంత్రివర్గ సభ్యులు ఎక్కడ కనపడితే అక్కడ ఇది గొడ్డల పార్టీ అన్నారు. నేను మీకు మనవి చేస్తున్నా, మొన్న అయితే ఒక సోషల్ మీడియాలో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ వేసుకుంటాడు, ఒకడు గొడ్డలు పిచ్చుకుంటాడు, వెనకాల కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు మాస్కులు వేసుకుంటారు, వాళ్ళు కూడా ఈయన ఎమ్మటి వస్తారు, ఇది గొడ్డలి పార్టీ అని చెప్పేసి డయాస్ మీద పబ్లిక్గా డ్రామా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా, మీకు తెలియపరచదలుచుకున్నాను. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యుడి వరకు, కార్యకర్త వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలవకోకుండా ఇది గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ అంటే దానికి ప్రతిగా ఇది వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పార్టీ అని చెప్పేదానికి ప్రజలకు ఆ వివరణ ఇచ్చేదానికి ఒక పాట రూపంలో నేను ఇస్తే దాని మీద కేసు పెట్టేశారు.
ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. దానిలో తప్పే ఉందో నాకు అర్థం కాల. రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. నేను ఇంకొక మాట కూడా చెప్తా. ఒక ఉపన్యాసం కొంతమందిని మాత్రమే ప్రభావితం చేస్తుంది, కానీ ఒక కార్టూన్, అదేవిధంగా ఒక పాట లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. నా అభిప్రాయాలని పాటల ద్వారా చెప్పేటటువంటి ప్రక్రియలో నేను ప్రజల ముందుకు వెళుతూ ఉంటే, వ్యంగ్యమైనటువంటి పాట నేను పెడితే దాని మీద కేసు పెట్టేసి నన్ను ఏదో గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇది ప్రజల్లో విస్తృతంగా వెళుతుంది. వెళితే భయం ఎందుకని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద ఏఐతో నీచంగా విమర్శిస్తూ తీసినటువంటి చిత్రాలు మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. దీని మీద నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాను. నా పేరు మీద ఒక కేసును రిజిస్టర్ చేశారండి. నేను పాట పెడితేనే నా మీద కేసు రిజిస్టర్ చేశారే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని, ఆయన ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా, విచ్చలవిడిగా, నీచంగా వారి కుటుంబ సభ్యుల్ని కూడా విమర్శిస్తూ ఉంటే, వాటి మీద స్వయంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి నేను వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఒక పాట పెట్టంగానే ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? నేను ముఖ్యంగా పోలీసు వారిని అడుగుతా ఉన్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? రాజకీయంగా ఒక వ్యంగ్యాన్ని నేను పెడితే వ్యంగ్యంగా ఎదుర్కోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవచ్చు, నారా లోకేష్ గారు ఎదుర్కోవచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా వ్యంగ్యంగా మళ్ళీ విమర్శ చేయొచ్చు. నేను పాట పెడితే మరొక పాట పెట్టచ్చు. రాజకీయంగా నేను విమర్శ చేస్తే మరొక విమర్శ చేయొచ్చు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ తలుపులు తట్టి కేసులు బుక్ చేసి ఆ విధంగా నాకు సమాధానం చెప్పాలని అనుకోవటం మీ అమాయకత్వాన్ని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగా రాజకీయ నాయకులకి, పౌరులకి కొన్ని హక్కులు ఉంటాయి. నేను చాలా ప్రశ్నలు వేస్తున్నాను ఈ రాష్ట్రంలో. రాజకీయ విమర్శలు చేస్తుంటే దానికి పోలీసులు సమాధానం చెప్పాలా? మీరు కదా సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో అడిగే హక్కు లేదా, ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతా ఉన్నా. మీకు ఒక విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తా, చాలామందికి తెలియదు. ఎందుకంటే తరం మారిపోతుంది. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మామగారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఈ రాజకీయ పార్టీని లాక్కున్నటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సినిమాలు తీశారు, వ్యంగ్య సినిమాలు. మీకు గుర్తున్నాయో లేదో? నా పిలిపే ప్రభంజనం అని ఒక సినిమా, మండలాధీశుడు, గండిపేట రహస్యం, ఇలా అనేకమైనటువంటి చిత్రాలు, 2.5 గంటలు 3 గంటలు ఉన్నటువంటి నిడివి కలిగినటువంటి చిత్రాలు ఈ రాష్ట్రంలో విడుదలయ్యాయి. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని పోలినటువంటి డ్రెస్ వేశారు. దానిలో కోట శ్రీనివాసరావు గారు చనిపోయాడు, ఆయన ఎన్టీ రామారావు గారి పాత్ర పోషించారు. ఆ విధంగా కాషాయ వస్త్రాలు వేసుకొని చాలా వ్యంగ్యంగా చిత్రాలు తీసి ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. కానీ ఎన్టీ రామారావు గారు ఏం కేసులు పెట్టలేదే. మహానటుడు కృష్ణ గారు తీసిన సినిమాలు ఉన్నాయి, నా పిలిపే ప్రభంజనం. ఎన్టీ రామారావు గారు ఆ రోజున పోలీసులు లేరా? ఆ రోజున పోలీసులు మరి కృష్ణ గారి మీద కేసు పెట్టారా? శేషగిరిరావు గారి మీద కేసు పెట్టారా? ఈ చిత్రాలు తీసినటువంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారా? ఏంటిది నాకు అర్థం కాల. సాక్షాత్తు చిత్రాలనే తీసి ఆంధ్ర రాష్ట్ర థియేటర్లో విడుదల చేసి మండలాధీశుడని, నా పిలిపే ప్రభంజనమని, గండిపేట రహస్యమని వ్యంగ్య చిత్రాలు తీసి ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా విమర్శ చేస్తే ఎన్టీ రామారావు గారు ఎదుర్కొన్నాడు. ఇలా కేసులు పెట్టలేదే? నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా కేసులు పెట్టి మమ్మల్ని ఏదో బెదిరించాలని అనుకుంటే బెదరడానికి మేము సిద్ధంగా లేవని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎన్నోనేండి ఈ రాష్ట్రంలో పోలీసులు చేసిన పనులు నాకు తెలియకడుగుతా. మా మీద కేసులు పెట్టమా? పోస్టులు పెడితే కేసులు పెడతారా? ఎంతకు దిగజారిపోయారు పోలీసు వ్యవస్థ వాళ్ళు నాకు అర్థం కావట్లా. పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఇక్కడ నేను మళ్ళా ప్రస్తావన చేయాలని అనుకుంటున్నా. ఏమండి, పోలీసుల కారులో గంజాయి దొరికిద్దా అంటే ఏంటి అర్థం? గంజాయిని పోలీసు వారే అమ్ముతున్నారు, గంజాయిని పోలీసు వారే సరఫరా చేస్తున్నారు వ్యానుల్లో. ఇది నా ఆరోపణ కాదని చెప్పనండి. పోలీసు వ్యానుల్లో గంజాయి పొట్లాలు దొరుకుతాయి, పెద్ద పెద్ద బస్తాలు దొరుకుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు హోంమంత్రి గారు ఏం చెప్పారు? 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తామన్నారు, గంజాయి లేని రాష్ట్రంగా చేస్తామన్నారు.
100 రోజులు కాదు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి, ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికింది. సాక్షాత్తు పోలీసులే గంజాయిని అమ్మి డబ్బులు సంపాదించాలనేటువంటి భావనతో ఇవాళ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అంతేకాదు ఇంకొక విషయం చెప్తా, క్లబ్బులు, పేకాట క్లబ్బులు, సత్తెనపల్లిలో క్లబ్బు, చిలకూరుపేటలో క్లబ్బు, రేపల్లో క్లబ్బు, ఈ ఉమ్మడి జిల్లాలో 3 చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఏ విధంగా నడుస్తున్నాయి? రోజుకు 20 లక్షలు ఒక్కొక్క పేకాట క్లబ్బులో లాభాలు వస్తాయి. 20 లక్షలు ఎవరెవరు పంచుకుంటారు తెలుసా? పోలీసులు పంచుకుంటారు. ఇక్కడ ఐజీ గారికి వాటాలు ఉన్నాయంట. ఇక్కడ ఉన్నటువంటి ఐజీ గారు క్లబ్బుల్లో వాటాలు తీసుకొని క్లబ్బులు నడుపుతూ ఉన్నారు, గంజాయి అమ్మించి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. మా మీద ఈ సిల్లీ కేసులు పెట్టవేంటండి? లా అండ్ ఆర్డర్ని కాపాడండి సార్. పోలీస్ వ్యవస్థను అడుగుతా ఉన్నా, డీజీపీని అడుగుతా ఉన్నా, ఐజీని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్ముకొని పోలీసులే డబ్బులు సంపాదించి ఐజీ లాంటి వారికి ఓటాలు ఇస్తున్నారు. 3 చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తూ ఉంటే రోజుకి 20 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటే దానిలో ఐజీకి డబ్బులు ముడతా ఉన్నాయి. ఇది నా రాజకీయ విమర్శ, నా దగ్గర సోర్స్ ఉంది, అవసరమైనప్పుడు చెప్తాను. ఎందుకు జరుగుతూ ఉన్నాయి క్లబ్బులు అని అడుగుతా ఉన్నా. చిలకూరుపేటలో ఎందుకు క్లబ్ జరుగుతూ ఉంది? సత్తెనపల్లి ఎందుకు క్లబ్ జరుగుతూ ఉంది? రేపల్లి ఎందుకు క్లబ్ జరుగుతూ ఉంది? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, పోలీసులు, ఐజీ గారు మొత్తం కుమ్మక్కాయ డబ్బులు సంపాదించి వాటాలు వేసుకుంటున్నారు తప్ప లా అండ్ ఆర్డర్ని కాపాడటంలా. ఎవరు శ్రీనివాసరావు అని కంప్లైంట్ ఇస్తే RRR మీద రిజిస్టర్ చేయలేదంట కేసు. వాళ్ళు కోర్టు వారు అడిగారు ఎందుకు రిజిస్టర్ చేయలేదని. అంటే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ కేసులు రిజిస్టర్ చేస్తారు, అనుకూలంగా లేని వారి కేసులు రిజిస్టర్ చేయరు. నేను ఇచ్చిన కంప్లైంట్స్ మీద, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్స్ మీద సుయి లేదు, సై లేదు. కానీ ఎవరో ఇచ్చారంట ఒక కేసు. ఎవరో ఈయన పేరు చెప్పారు, చిగురుపాటి సత్యనారాయణ అంట, ఎలియాస్ నాని, నా మీద కేసు ఇచ్చారంట. రాంబాబు గారు పాట పెట్టారండి, ఆ పాట వెన్నుపోటు పాట అన్నారు. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కాదు, అది వెన్నుపోటు పార్టీ. మళ్ళా చెప్తా. ఇలాంటి 100 పాటలు నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. అవి రాజకీయ విమర్శలు తప్ప మరొకటి కాదు. దానిలో ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదు. నా రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి. ఉపన్యాసాల ద్వారా కొనసాగుతూ ఉంటాయి, పాటల ద్వారా కొనసాగుతూ ఉంటాయి. నేను డ్యాన్సుల ద్వారా కూడా కొనసాగించినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ప్రక్రియ. రాజకీయంగా, వ్యంగ్యంగా చిత్రాలు వేయటం, కార్టూన్లు వేయటం అనేది, సోషల్ మీడియా చేయటం అనేది ఇది ఒక రాజకీయ సాంప్రదాయం. దాన్ని ఎదుర్కోలేక భయపడి కేసులు పెట్టి నన్నేదో మీరు చేయాలనుకుంటేనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేయాలనుకుంటేనో అది సరైనటువంటి విధానం కాదని మాత్రం చాలా స్పష్టంగా, ముఖ్యంగా పోలీసు వారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా మీరు నా మీద కేసు పెట్టారు, శభాష్, ఎదుర్కొంటా. న్యాయస్థానాల్లో కేసుల్లో ఎదుర్కొంటాను. నేను పారిపోయేటటువంటి వ్యక్తిని కాదు. నేను ఇచ్చాను కంప్లైంట్స్, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని వ్యంగ్య చిత్రాలు పెట్టి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో విచ్చలవిడిగా నీచంగా మాట్లాడుతున్నారు, కేసు రిజిస్టర్ చేయమంటే ఎందుకు రిజిస్టర్ చేయరు? నా మీద ఎందుకు రిజిస్టర్ చేస్తారు? వాట్ ఇస్ ద డిఫరెన్స్? అంటే అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం అనేటువంటి పద్ధతుల్లో పోలీసు వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యంలో, గుంటూరులో వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏం కావాలి అంటున్నా. ఇచ్చిన అరగంటలో రిజిస్టర్ చేశారు. ఎవరో నాని అంట, ఇచ్చిన అరగంటలో నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నేను సాక్ష్యాధారాలతో సహా తీసుకువెళ్తే రిజిస్టర్ చేయలేదు. ఇది సరైనటువంటి విధానం కాదు. సరే, ఓకే, నా మీద కేసు రిజిస్టర్ చేశారు, ఐ కెన్ ఫేస్ ఇన్ ది కోర్ట్. ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసినంత మాత్రాన నేను నేరస్తుని అయిపోను. ఐఎమ్ ఏ లా గ్రాడ్యుయేట్. 100 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసినా నేను నేరస్తుని కాదు, నేరారోపణ చేసినటువంటి వాడినే. అయితే ఇవన్నీ కోర్టులో నిరూపణ అయ్యి నేను నేరస్తుని నిర్ణయించేదాకా నేను నిర్దోషిని అనే విషయాన్ని చట్ట ప్రకారంగా తెలిసిన వాళ్ళు గమనించాలని, నా మీద పుంఖాలుగా కేసులు రిజిస్టర్ చేసి నన్ను ఏదో చేయాలని మీరు చేసే ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది. విరమించుకోకపోతే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి నాకు చూడండి, లీగల్ టీం చాలా పెద్ద టీం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ కోర్టులోను, అదేవిధంగా హైకోర్టులో, అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా మా లీగల్ టీమ్స్ చాలా బలంగా ఉన్నాయి. మీరు మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే సరైంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యంగ్య చిత్రాలు పెట్టినటువంటి వారి మీద నేను కేసులు ఇస్తే రిజిస్టర్ చేయలేదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని పోలీసు వ్యవస్థ
వీటి మీద కేసు రిజిస్టర్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చేయకపోతే కోర్టు ద్వారా మేము ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిజాయితీగా నడుస్తుందని మీరు భావిస్తున్నారు? భావించలేదు, అదేగా చెప్పింది. రాజమండ్రిలో కూడా ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత అద్దెంకిలో జరిగింది. ఇక్కడే కాదు, ఎక్కడా కూడా పోలీసు వ్యవస్థ అనేది నిష్పక్షపాతంగా నడవడం లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకే నడుస్తుంది. చంద్రబాబు ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెడుతుంది. అన్యాయమైన అక్రమమైన కేసులు పెడుతున్నారు. ఇది ఒక ఉదాహరణ. మంత్రుల్ని లోపలేశారు, మాజీ మంత్రుల్ని. ఎంతమంది వేశారండి? అంటే పోలీస్ వ్యవస్థ చేసేది లా అండ్ ఆర్డర్ కాపాడటం, క్లబ్బులు పెడుతుంటే వాటి మీద రైడ్ చేయటం, గంజాయి సరఫరా చేస్తుంటే వాటిని పట్టుకోవటం మానేసి క్లబ్బులే వాళ్ళు నడుపుతున్నారు, గంజాయి వాళ్ళు అమ్ముతున్నారు, మా మీద కేసులు పెట్టి లోపల పెట్టాలనుకుంటున్నారు. ఇవాళ చూడండి, ఇవాళ జైల్లో ఒక మాజీ మంత్రి ఉన్నాడు, కారుమూరి నాగేశ్వరరావు గారు. ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, మన గుంటూరు 2-1కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. ఇద్దరు జైల్లోనే ఉన్నారు. ఇవాళ బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. అంటే రాజకీయ కక్షల కోసమే పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేటువంటి క్రమంలో పోలీసులు ఏం చేసినా రైట్ అంటున్నారు అంతే. లేకపోతే వాళ్ళ రాజకీయ కక్షకు ఉపయోగపడరు కాబట్టి రైట్, నువ్వు గంజాయి అమ్ముకో పో, నువ్వు క్లబ్బు నడిపి డబ్బులు తీసుకో పో. ఇదేంటి నాకు అర్థం కాలేదు. ఏం సాంప్రదాయం ఇది? ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం. పోలీసు వ్యానుల్లో గంజాయి దొరికిద్దా? పట్టపగులు 24 గంటలు సత్తెనపల్లిలో క్లబ్ నడుస్తుంది తెలుసా మీకు? తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు, దగ్గరని నాగాని సార్ దగ్గర తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు. ఫుల్ క్యాష్ సాయంత్రం లెక్కేసుకుంటున్నారు. 20 లక్షలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత, ఐజీ గారికి ఇంత, లోకల్ ఎమ్మెల్యేకి ఇంత, తెలుగుదేశం నాయకులకి ఇంత. సేమ్ టు సేమ్ చిలకలూరుపేట, సేమ్ టు సేమ్ రేపల్లె. పోలీసులే క్లబ్బులు నడుపుతుంటే ఏం చేయాలి? పోలీసులే గంజాయి అమ్ముతుంటే ఏం చేయాలి? ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ కాపాడబడుతుంది? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు, వాళ్ళ అబ్బాయి నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు, ఫాల్స్ కేసులు మా మీద పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దేన్నైనా ఎదుర్కొంటాం, ఏమీ ఇబ్బంది లేదు. న్యాయపరంగా దేన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ 3 చోట్ల జరిగే క్లబ్బుల్ని తక్షణమే మూసేవికిపోతే న్యాయపరంగా దాని మీద మేము ఫైట్ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. గుంటూరు క్లబ్బుల గురించి ఎక్కడ జరుగుతున్నాయి? గుంటూరు క్లబ్బులు ఎక్కడ? ఎక్కడ? ఇది గుంటూరు క్లబ్బులు అనేవి శాశ్వతంగా నడుస్తున్నటువంటివి. మా గవర్నమెంట్ నడవాలి. అంటే ఇక్కడ కూడా డబ్బులు తీసుకుంటారట, నాకు తెలియదు. సరే, అంటే వాళ్ళు మా బంధు అంటే నువ్వు చెప్పేది ఏంటి? గుంటూరు క్లబ్బు, ఎల్వీఆర్ క్లబ్ అంతేగా? నాకేం మొహమాటమే లేదు. నీకేమైనా మొహమాటం ఉందేమో? చెప్పేది నువ్వు వాదనకు రామాక. నాకేం మొహమాటం లేదు. అవి రిజిస్టర్డ్ క్లబ్బులు, అవి చట్ట ప్రకారం నడిచే క్లబ్బులు అని నా అభిప్రాయం. అంటే దానిలో పేకాట ఆడుతున్నారా, ఇంకా మందు తాగుతున్నారా, ఆ విషయాల జోలికి నేను వెళ్ళలేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఈ క్లబ్బులు వేరు, ఆ క్లబ్బులు వేరు. ఇవి చరిత్ర చాలా సంవత్సరాల నుంచి ఉన్న క్లబ్బులు. దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే అరికట్టవలసిందే, దానిలో ఏ సందేహం లేదు. కానీ అవి నిన్న మొన్న వెలిసిన క్లబ్బులు, ప్రైవేట్ క్లబ్బులు. అవి క్లబ్బులు కాదు, పేకాట శిబిరాలు. ఇవి క్లబ్బులు. దానికి దీనికి ఆ డిఫరెన్స్ ఉందని నేను భావిస్తున్నాను. కాదని చెప్తే గుంటూరు క్లబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదంటే ఎల్వీఆర్ క్లబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఐ విల్ టాక్. నేనేమి మొహమాటం లేదు, నాకేమి వాటాలు లేవు, నాకేమి కమిషన్లు లేవు, పర్మిషన్ ఏమి ఇవ్వలేదు. నువ్వు ఓకే, నువ్వు మాట్లాడేదంటే నీ పత్రికలో రాయి, మళ్ళా నేను మాట్లాడతా. నీ పత్రికలో గుంటూరు క్లబ్బు, ఎల్వీఆర్ క్లబ్బుల్లో అరాచకంగా జరుగుతుందని నీ పత్రికలో రాయి బ్రదర్. నీకు గొంతుంది కదా, అంబటి రాంబాబు ఒక్కడికే కాదు గొంతుంది, మీ అందరికీ గొంతులు ఉన్నాయి కదా, రాయండి. రాశారు ఎక్కడన్నా మీరు? ఎందుకు రాయలేదని అడుగుతున్నా. నువ్వు ప్రశ్నించా, నువ్వు రాశావా? నేను ప్రశ్నించా, నువ్వు రాశావా? ఇవాళ నేను చెప్తున్నా, రాయి హెడ్డింగ్ పెట్టి. ఏ క్లబ్ అయినా తప్పే, కానీ ఆ క్లబ్బులకి ఈ క్లబ్బులకి డిఫరెన్స్ ఉందని నేను స్పష్టంగా చెప్తున్నా. అవి ఆటోమేటిక్గా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా శిబిరాలు పెట్టి నడిపి వాటాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎల్వీఆర్ క్లబ్ కానీ గుంటూరు క్లబ్ కానీ చిరస్థాయికి ఎప్పటి నుంచో జరుగుతుంది. దీనిలో కూడా అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటే నువ్వు రాయి, నీకు సపోర్ట్ చేస్తా. ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఎవరైనా సరే. నేను కూడా సోషల్ మీడియాలో చూశాను బ్రదర్, అసలు పోలీసులే దగ్గరుండి కొట్టిస్తున్నారయ్యా.
పోలీసులే దగ్గరుండి తెలుగుదేశం వారిని సపోర్ట్ చేస్తూ కొట్టిస్తున్నటువంటి సంఘటనలు బోల్డ్ చోట్ల ఉన్నాయి. మా ఇల్లే సంఘటన. ఓహో అదే అక్కడ. అరే రే పోలీసులు కొడితే కేసులు ఉండవయ్యా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం వాళ్ళు పోలీసులు కొడితే కేసులు ఉండవు. రాసుకోండి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా, మర్చిపోయారేమో మీరు అందరూ గుర్తు చేస్తా. మేము మన అమరావతి వెళ్ళాం, గుర్తుందా? నేను అప్పిరెడ్డి ఎమ్మెల్యేలను కలిసి వెళ్తే మా మీద అటాక్ చేశారు, కోడిగుడ్లు వేశారు. అప్పుడు ఇంత రాయి పెట్టి ఒకని వేశారు. ఒక కానిస్టేబుల్కి దెబ్బ తగిలింది. 8 గుట్లో 16 గుట్లో పడ్డాయి. నో కేస్. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రాయేస్తే వాడికి దెబ్బ తగిలింది కాబట్టి నో కేస్. అదే వైసీపీ వాళ్ళు రాయేస్తే వాడికి దెబ్బ తగిలితే అటెంప్ట్ మర్డర్. దిస్ ఇస్ ద లా ఇన్ ది ఏపీ. అక్కడ పోలీసులు కొట్టారంటున్నారు మీరు. నేను చూశాను, కరెక్టే, నాకు గుర్తులేదు. పోలీసులు కొట్టింది ఎవరు? టీడీపీ కార్పొరేట్ కేసు ఉండదు, కేసు ఉండదు. పోలీసులుని టీడీపీ కార్పొరేటర్ కానీ టీడీపీ నాయకులు కానీ కొడితే కేసు ఉండదు. ఇంకెవరినో కొడితే కేసు. నీకు అది చెప్పా కదా, అమరావతి మేము వెళ్తుంటే మాకు అడ్డుకుని ఒక కానిస్టేబుల్కి తలకాయ బాగా కొడితే కేసు లేదు. వాళ్ళ ఇష్టమండి. ఇప్పుడు ఏదైతే అద్దంకిలో పోలీసులు వ్యాన్లో గంజాయి దొరికింది, యాక్షన్ చేశారు. వాళ్ళని ఒకరు వీఆర్కి పంపించారు, ఒకరినేమో ట్రాన్స్ఫర్ చేశారు. అవి శిక్షలా? వీఆర్ శిక్షలు కాదే. దానిలో పెద్దవాళ్ళకి వాటాలనే బ్రదర్. వాళ్ళకి ఊరినే వీఆర్ కేసి కంటి తుప్పు చూస్తారు. దానిలో ఐజీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఐజీకి వాటాలు వస్తున్నాయి. ఐజీ సంపాదించుకుంటున్నాడు, రాజకీయ నాయకులే కాదు. ఇక్కడ దురదృష్టం, ఈ గుంటూరు ఐజీ క్యాష్ పార్టీ. లేకపోతే గంజాయి ఏంటి, అమ్ముకోవడం ఏంటి, పోలీసులు క్లబ్బులు ఏంటి, నడవడం ఏంటి? వాట్ ఈజ్ దిస్? ఇది వాస్తవం. నేనేదో తప్పుగా చెప్పటలా. ఎవరు నా తెలుగుదేశం కదా అని చెప్పేసి నేరారోపణ చేయాలనే ఉద్దేశం కాదు నాది. ఇది వాస్తవం, నాకు తెలిసినటువంటి వాస్తవం ఇది. ఇంత టూ మచ్గా ఎప్పుడు లేదు రాష్ట్రంలో. నేను 40 సంవత్సరాల నుంచి ఉన్న, చంద్రబాబు నాయుడు గారికి కన్నా ముందు నుంచి లేను, కానీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేను 40 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయాల్లో ఎప్పుడు పోలీస్ వ్యవస్థ ఇంత నిర్వీర్యమై లేదు. ఒకరి చేతిలో ఆయుధం అవుతుంది, ప్రభుత్వం చేతిలో ఆయుధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ చేతిలో ఆయుధంగా ఉంది. పోలీస్ స్టేషన్లన్నీ కూడా టీడీపీ కార్యాలయాలాగా వ్యవహరిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో పోలీసులను కొడితే దిక్కు లేదు. మరి మీరు వచ్చాక రావణ్ణి పట్టుకెళ్తే పోలీస్ స్టేషన్ దూక్కుంటూ వెళ్ళారు, నో కేస్. నేను పోలీసు నాటి నెట్టా అంట, కేస్. సోషల్ మీడియాలో పెట్టా అంట, కేస్. ముద్దగడ పద్మనాభం గారి ఇంటి దగ్గర పోలీసులు వస్తే వారు నెట్టానంట, కేస్. ఇన్ని కేసులు నా మీద పెడతారు, వాళ్ళ మీద ఒక కేసు కూడా పెట్టరు. ఇది రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకా బలపరుస్తాను తప్ప నా మీద కేసులు పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేసినా మరింత బలోపేతం అవుతాను తప్ప బలహీనపడమనే వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ఆలస్యం కావచ్చు.